కాంగ్రెస్ పార్టీ తన మీద ఉన్న నమ్మకంతో రెండవ జాబితాలో నిజామాబాద్ రూరల్ నుండి తన పేరు ప్రకటించడం పట్ల కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రూరల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ హామీలతో ప్రజల వద్దకు వెళ్తామని అన్నారు. రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్న భూపతి రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ రెండో విడత 42 పేర్లతో జాబితాను విడుదల చేసింది. ఇది జాబితాలో ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ తరఫున ఇటు భూపతి రెడ్డి పేరు కూడా ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనిపై భూపతి రెడ్డి గారు ఎలా ఫీల్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు రెండో జాబితాలో కూడా మీ పేరు కూడా నిజామాబాద్ రూరల్ తరఫున ప్రకటించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము నాయకత్వం నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రూరల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఏదైతే ఉందో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా మొత్తం కూడా దోపిడీ చేసి దాచుకున్నారు తప్పితే కాన్స్టిట్యూన్సీని ఏం అభివృద్ధి చేయలేదు. ఇలా ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. మంచి స్పందన ఉంది, తప్పకుండా మేము విజయం సాధిస్తాం. ఇప్పటికే ఇప్పుడు ఎన్నికల టైం దగ్గరికి వచ్చింది. మీరు రెండో విడత మీ పేరు ప్రకటించారు, ఎలా ముందుకు వెళ్తారు? ప్రజలకు ఎలా భరోసా సార్? అదే ప్రజలకు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు తీసుకెళ్తాము. ఈ టీఆర్ఎస్ 2014 ఏం చెప్పింది, 18 ఏం చెప్పింది, ఎందుకు చేయలేదు, వాళ్ళు ఏ విధంగా ప్రజలను మోసం చేసినారని ప్రజల దగ్గర తీసుకెళ్తాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందని చెప్తాము. గడప గడప ఇంటింటికి పోతాము. ఇవాళ పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుండి కాంగ్రెస్కి మంచి స్పందన ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎస్టీలు కానీ మరి మైనార్టీస్ కానీ అదేవిధంగా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు వీరందరూ కూడా మోసపోయిన భావన ఉంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు న్యాయం జరుగుతుందనే భావనలో ఉన్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు కూడా. మాకు పార్టీ గెలుస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నట్టు సిట్టింగ్ ఎంపీల బాజిరెడ్డి కూడదని కూడా మాస్ నాయకుడిగా పేరు ఉంది, ఎక్కడ నిలబడ్డా గెలుస్తారని టాక్ ఉంది. అలానే ఎలా ఎదుర్కొంటారు? మాస్ లేదు, ఏం లేదండి. ఆయన ఎక్కడికి నోటి ఎందుకు గెలుస్తాడు? ఆర్మూర్లో ఒకసారి ఓడిపోయిండు, బాన్సోడ్లో ఒకసారి ఓడిపోయిండు. తెలంగాణ ఉద్యమంలో చేయనప్పటికీ తెలంగాణ ద్రోహి ఆయన కానీ మేము సపోర్ట్ చేయడం వల్ల కేసీఆర్ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు గెలిచిండు. కానీ ఆయన మాస్ లేదు, ఏం లేదు. ఆయనకు ఆయన కొని దోసుకున్నాడు, దాచుకున్నాడు, దొంగ కేసులు పెట్టుడే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టింది, ఎలా ప్రజలకు తీసుకెళ్తారు? అదే ఈ 6 గ్యారంటీ పథకాలనే ఇవి మొత్తం నేషనల్ లెవెల్లో సోనియా గాంధీ గారు వచ్చి ప్రకటించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట మీద ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకుంటే ఇందిరాగాంధీ గారు అనుకోండి, జవహర్లాల్ నెహ్రూ గారు అనుకోండి, వీళ్ళంతా దేశం కొరకు ప్రాణత్యాగం చేశారు. జైల్లోకి పోయినటువంటి వ్యక్తులు. రాజీవ్ గాంధీ గారు ప్రాణత్యాగం చేసిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మాట మీద ఉంటుంది. మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే చేసేటివే చెప్తాం, చెప్పేటివే చేస్తాం మేము. కాబట్టి ఇలా మన కర్ణాటకలో చెప్పినాం, మేము వాగ్దానాలు ఇచ్చాం, ఇలా అమలు అవుతున్నాయి. 6 గ్యారంటీ స్కీమ్లో ఏంటంటే 100 రోజులు గవర్నమెంట్ వచ్చినాక 100 రోజుల్లోనే ఈ స్కీమ్లు అమలు చేస్తాము. కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటుంది కాబట్టి ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసింది కాబట్టి వాళ్ళని విశ్వసిస్తలేదు, క్రెడిబిలిటీ పోయింది అలా. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది కాబట్టి ఈసారి ఈ పథకాలు ఖచ్చితంగా ప్రజల దగ్గర తీసుకెళ్తాం. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తారు. మంచిప రైతుల ఇష్యూ కూడా గత కొన్నాళ్ళుగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వాళ్ళు గత కొన్నాళ్ళుగా పోరాటం చేస్తారు. వాళ్ళ మీ వైపు ఇలా తిప్పుకోండి. అవును, ఇప్పుడు ఏంటంటే మంచిప్ప రిజర్వాయర్ని పెంచే అక్కడ రిజర్వాయర్ కెపాసిటీ పెంచే అవసరం లేదు. ఎందుకు లేదంటే అక్కడ ఆయకట్టు పెరగట్లేదు. అనవసరంగా కమిషన్ల కొరకు దాని కెపాసిటీ పెంచి రీడిజైన్ పేరు మీద 3000 కోట్లకు పెంచారు. ఒక 200 కోట్లు ఖర్చు పెడితే కెనాల్ ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్ళు పోయేటువంటి ప్రాజెక్టు ఇలా 10 సంవత్సరాలు అక్కడనే ఆగిపోయింది. సో వాళ్ళు ఏమంటున్నారంటే ప్రాజెక్ట్ కట్టండి అక్కడనే, కానీ కెపాసిటీ పెంచకుండా మీకు ఆయకట్టు పెరుగుతలేదు కాబట్టి మా గ్రామాలను ముంచకుండా అని అంటుండ్రు. మేము అదే అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. పాత మోడల్లోనే 21 ప్యాకేజ్ ఏదైతే ప్రాణిత చెవుల్లో ఉందో అక్కడ కెపాసిటీ పెంచకుండా ప్రాజెక్టును కంప్లీట్ చేస్తాము. ఈ మన నియోజకవర్గానికి 6 మండలాలకు నీళ్ళు అందిస్తామని మేము అంటున్నాము. ఖచ్చితంగా చేసి చూపిస్తాం కూడా. ప్రధానంగా కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండో జాబితాలో తన పేరు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మంచిప రైతుల సమస్య కూడా తమ అధికారంలో వస్తే మాత్రం దాన్ని సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా భూపతి రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కివరన్ మైపాల్తో నవీన్, అమ్మానస్, నిజామాబాద్.